తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము, 9వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భాగస్వాములు చేసుకొని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే, హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు రాష్ట్రంలో 87,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యూనరేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన 150 ఇళ్లలో 26 ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా 2 అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం. ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము. దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధం లే. ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది. అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నాకు జ్ఞాపకం ఉంది, తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు, అమర దీక్షలు, అనేక ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి వాళ్ళంతా ఇలా మౌనంగా ఉన్నారు. నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత అని అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసే వాళ్ళని కోరుతున్నా. మీరు మీ కులాలను చైతన్యపరచండి. అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి, సమాచారం ఇవ్వండి. కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 21 ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు, ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు. ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేదు. ఆధార్ కార్డు కూడా ఆప్షనల్. ఈ క్వశ్చన్ 21 ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే 01 లేకుంటే 02 అని రాసినారు క్లియర్ గా. సొంత భూమి కలిగి ఉన్నట్లయితే 01 లేకుంటే 02 అని ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాతాంతం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గానీ లేదా ఏదైనా పార్టీ నాయకుడిగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మండల స్థాయి అధికారి కావచ్చు, మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. దయచేసి అపోహలు కలిగించొద్దు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది. ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. నేను ఎమ్మెల్యేస్ కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ 1%, 2% ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి. మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది. ఎక్కడైనా ఎమ్యూనరేటర్స్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి సెక్షన్లు పెట్టబడతాయి. మీకు ఇష్టం లేకపోతే మేమేం బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం. సమాచారం ఇవ్వడానికి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఆస్కింగ్ బై ఎనీ ఇండివిజువల్ ఏజెన్సీస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా అధికారులు, ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో 33 జిల్లాల్లో 87,000గా విభజన చేసి జరుగుతోంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతాం. ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తున్నారనేది అటువంటి దుష్ప్రచారం ద్వారా వస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఐడెంటిటీ కార్డు ద్వారా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వ ఆదేశం మేరకు వాళ్ళు వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి వాళ్లకు చేష్టలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయి. ద్రోహం కింద కేసులు పెడతారు. తప్పు ఎవరైనా దొంగతనంగా దీన్ని అపహాస్యం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత, హోదా తీసుకొని వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే
వాళ్ళ మీద తీవ్రంగా స్పందిస్తాము. అధికారులు అటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి అటువంటిది జరుగుతలేదు. ఊరికే సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకునేది. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి కొంత అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తున్నారని అపోహ క్రియేట్ చేస్తే వీళ్ళని కూడా నమ్మకుండా చేయాలని ఆలోచిస్తారు. దే వాంట్ ట్రైంగ్ టు డూ డిస్టర్బెన్స్. అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను. సార్, ఒకవైపు దుష్ప్రచారం నడుస్తుంది అని అంటున్నారు, అపోజిషన్ కూడా క్రిటిసైజ్ చేస్తుంది. కానీ ఇంకొక వైపు తమిళనాడులో కూడా ఒక డిమాండ్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ, వై నాట్ ఇన్ తమిళనాడు అని అక్కడ ఉన్న లీడర్స్ కూడా అడుగుతున్నారు సర్వే గురించి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు ఆర్ ఇట్స్ ఎంటైర్ స్టేట్, ఈవెన్ బీహార్లో, ఈవెన్ మహారాష్ట్రలో అన్ని జాగాలు అడుగుతారు. ఇది అగైన్ ఇష్యూ డిఫరెంట్. తెలంగాణ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ కంట్రీ. డెఫినెట్లీ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, దీని ప్రభావం పడుతుంది. కాబట్టే ఈ యొక్క స్పందన, దీనివల్ల జరిగే మార్పు, ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే స్వయంగా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనకున్న రాజ్యాంగం ప్రకారంగా బతుకుతున్నామో, ఈ సమాచారం వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని ఒక దశ నిర్దేశం చేసుకుంటే దేశం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తిరొకసారి మార్పు, ఏ వర్గాలకైతే న్యాయం జరగలేదో ఆ వర్గాలకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేస్తుంది.